అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ మేమైతే ఈరోజు ఒక టెంపుల్కి అయితే వెళ్ళాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమైపోతుంది. వన్ ఆఫ్ ది స్పెషల్ వీడియో అనమాట. అండ్ మేము కార్ పార్కింగ్ చేసిన దగ్గర ఇట్లా బంతిపూల తోట అయితే ఉంది. మేబీ ఈ పూలని దేవుని కోసం అనేసి యూజ్ చేస్తూ ఉంటారనేసి మేము అనుకున్నాము. అలా నడుస్తూ వెళ్తున్నాము. అండ్ బయట టెంపుల్ ఎంట్రన్స్లో ఇట్లా పూలని టెంకాయలని అమ్ముతూ ఉన్నారు. అట్లా తీసుకున్నాం అనమాట. చూసారు కదా, బంతిపూలు ఉన్నాయి. మేబీ వీళ్ళు బిజినెస్ చేయడానికి అక్కడ బంతిపూలు తోట వేసుకొని ఉండొచ్చు అనేసి నేనైతే అనుకున్నాను అలాగా. అండ్ ఇక్కడ క్యూ లైన్లో అయితే నిలబడాలన్నమాట. ఈచ్ మెంబర్కి 20 రూపీస్ టోకన్. అసలు మేము ఏ టెంపుల్కి వచ్చామో తెలుసా? కోటిలింగాల టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇట్లా వెళ్ళాలి అని చెప్పి. అండ్ ఆ టైం రానే వచ్చేసింది. అందులో ఈరోజు మకర సంక్రాంతి 2026 జనవరి 15th. అండ్ టెంపుల్లో చాలామంది ఉన్నారు, జనాలు రష్గా ఉంది. అండ్ ఈరోజు కుదిరింది మాకు కూడా. అడుగున శివలింగాలే, ఎటు సైడ్ చూసినా కూడా శివలింగాలే అనమాట. మనం కంటి చూపుతో ఎటు సైడ్కు తిప్పినా కూడా శివలింగమే కనిపిస్తుంది. మేబీ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి టెంపుల్కి అయితే వెళ్ళి చూడాలి. వన్ ఆఫ్ ది స్పెషల్ టెంపుల్. నిజంగానే కోటి ఉంటాయా అనేసి నాకు అనిపిస్తూనే ఉంది ఆ టెంపుల్లో ఉన్నంతసేపు. ఇవన్నీ నిజంగానే కోటి లింగాలు ఉంటాయా? అసలు ఎట్లా చేశారు ఇవన్నీ? ఒకే రాయితో చేశారా, లేకపోతే అంటే ఒక్కొక్క లింగం ఒక రాయితో చేశారా, లేకపోతే సపరేట్ చేశారా? ఎన్నో డౌట్స్ అనమాట. కానీ చాలా మంచిగా అనిపించింది. చాలా బాగా చేశారు. నేను చూస్తున్నాను అన్నిటినీ, ఎంత బాగా పెట్టారో, ఎంత బాగా అమర్చారో చాలా మంచిగా అనిపించింది. మేమున్న ప్లేస్ నుంచి ఈ టెంపుల్కి ఒక 1 hour అనమాట. సో పూలు, టెంకాయ, దీపం అయితే తీసుకొని లోపలికైతే, టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. అండ్ క్యూ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో. అండ్ సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ ఫ్లోర్ అయితే చాలా వేడిగా ఉందన్నమాట అక్కడ. మేబీ మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళాము, అందుకే అవ్వచ్చు. ఈ టెంపుల్ని కంటించిన ఆయన ఫోటో అయితే అక్కడ ఉంది, చూసారు కదా. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో విష్ణుమూర్తి, శివయ్య ఇద్దరు ఉన్నారు. మామూలుగా అయితే త్రిమూర్తులు ఉండాలి కదా. బ్రహ్మదేవునికి టెంపుల్ అనేది ఉండకూడదు అనేది ఒక శాపం అంట. దానివల్లనే బ్రహ్మదేవునికి లేదంట. సో మిగతా ఇద్దరు, శివయ్యకి, విష్ణుమూర్తికి అయితే టెంపుల్స్ ఉన్నాయంట. ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మనం చూసేది మంజునాథ స్వామి. చూడండి ఎంత మంచిగా ఉందో. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. చూస్తున్నారు కదా, ఇది ఎప్పటికైనా ఒక మెమరబుల్ వ్లాగ్ లాగా ఉండిపోతుందని చెప్పి నేను తీసుకున్నాను అన్నమాట వీడియోస్. అండ్ నా సబ్స్క్రైబర్స్ చూడని వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పి తీసుకున్నాను. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. చాలా మంచిగా అనిపించింది నాకు. డివైన్ బ్లెస్సింగ్స్ అసలు. చూడండి, దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ చూసినా శివలింగాలే. అసలు కోటి శివలింగాలు ఉన్నాయంటే చాలా గ్రేట్. అసలు ఈ టెంపుల్ని నిర్మించిన వాళ్ళకి ఈ ఐడియా ఎలా వచ్చిందో నిజంగా చాలా గ్రేట్. చాలా మంచిగా అనిపించింది. అండ్ మీరు మూవీ చూసే ఉంటారు, మంజునాథ స్వామి మూవీ. యాక్టర్ అర్జున్ లైక్ నటించారు దాంట్లో. మంజునాథ సాంగ్ విన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఆ మూవీ గురించి. ఆ సాంగ్ ఇక్కడే తీశారు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా మేము కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నాము, మెమరబుల్గా ఉంటాయని చెప్పి. నేను ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్ని, నేను వీడియో తీస్తున్నాను అంటే అవి మన లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్స్. గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఆ గడిచిన కాలం గుర్తుగా కొన్ని మెమరబుల్ మూమెంట్స్ అయితే నేను ఇట్లా వీడియోస్ తీసి పెట్టుకుంటాను. అండ్ ఫొటోస్ కూడా. సో అవి నేను ఇట్లా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్లో ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నా మెమొరీస్ కోసం మాత్రమే ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ తెలియని వాళ్ళు కూడా ఏమన్నా టెంపుల్స్, ట్రావెల్ వీడియోస్ నేను ఇట్లా తీసుకున్నప్పుడు చూడని ప్లేసెస్ ఎవరైనా చూడకుండా ఉంటే చూస్తారు అని మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను. వీలైతే ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.
అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసిన శివలింగాలే. మేము నడుస్తుంటే వస్తూనే ఉందన్నమాట టెంపుల్. నేను చాలా శివాలయాలకి వెళ్ళాను కానీ ఈ శివాలయం చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే అడుగడుగునా శివలింగాలు ఉన్నాయి, అడుగడుగునా శివుడే ఉన్నట్లు అనిపించింది. అండ్ శివాలయం కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడున్న శివలింగం అయితే చాలా పెద్దదన్నమాట. నందీశ్వరునికి ఎదురుగా శివలింగం అన్నమాట. చాలామంది జనాలు ఉన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని ఈరోజు. అందులో ఫెస్టివల్ కాబట్టి మేబీ వచ్చిండొచ్చు. మాలాగానే వాళ్ళు కూడా ఫెస్టివల్ రోజు బాగుంటుంది అనేసి వచ్చింటారు. నేనైతే దీపం పెడదామని చూస్తున్నాను, ఎక్కడ ప్లేస్ అయితే దొరకలేదు నాకు. ఎందుకంటే ఇక్కడల్లా పెట్టరు ఎవరు. సో ఎక్కడ పెడతారో ఒకసారి గమనిద్దాము అనేసి ఫాలో అవుతున్నాను నేను. సో చెప్తున్నారు కొంతమంది అక్కడ పెట్టచ్చు ఇక్కడ పెట్టచ్చు అని. సో పెద్ద శివలింగంకి ఎదురుగా కొంతమంది పెడుతూ ఉంటారంట. సో నేను కూడా ఇంక అక్కడే పెడదామని చెప్పి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, మేబీ చూడని వాళ్ళకైతే మంచి అవకాశమే. నా వీడియోస్ ద్వారా ఇట్లా చూడని ప్లేసెస్ అయితే చూడొచ్చు. అందులో ఒకటి కోటిలింగాల టెంపుల్ అన్నమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. వీలైతే లైక్ చేయండి, చూడని వాళ్ళకి నలుగురికి షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. వీలైతే టెంపుల్కి కూడా వెళ్ళండి. ఈ టెంపుల్ కర్ణాటక రాష్ట్రంకి వస్తుందన్నమాట. అండ్ ఈ టెంపుల్కి కుప్పం కూడా దగ్గరే అంట. జస్ట్ 30 కిలోమీటర్స్ అంట కుప్పం. అంటే మన చిత్తూరు జిల్లాకి కూడా దగ్గరే. చాలామంది తెలుగు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. బెంగళూరులో ఉన్న వాళ్ళు చాలామందికి ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది. అండ్ మన సైడ్ వాళ్ళకి కూడా తెలుసు. ఏమంటే కొంచెం దూరం కాబట్టి కొంతమందికి వీలైతే వస్తూ ఉంటారు. మేము కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అది ఇప్పటికి కుదిరింది. చాలా బాగుంది టెంపుల్ అయితే. వన్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి ప్రతి ఒక్కరు. మేమైతే ఇక్కడ దీపం అయితే పెట్టేశాము. ఎక్కువ గాలి కూడా పెడుతుంది, సో కొంచెం కష్టమే. టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ చూసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అవ్వడానికి వెళ్తూ ఉన్నాము. చూడండి, ఎగ్జిట్ అయ్యే దారిలో కూడా మొత్తం అన్ని శివలింగాలే. వామ్మో అనేసి అనుకుంటూ వెళ్తున్నాం మేమైతే. అండ్ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఒకటి ఇట్లా శివలింగంకి పైన అది ఉంటుంది కదా, అది ఇట్లా సైడ్కి వచ్చేసింటే నేను పెట్టడానికి వెళ్తున్నాను. మేబీ ఇవి పైనవి కిందవి సపరేట్ చేసి ఉంటారు. పెయింట్తో అతికిచ్చింటారేమో అనిపించింది నాకైతే. అట్లా పెట్టాను అనమాట నేను. మేబీ ఇవి అంతా ఒకే రాయి అయితే కాదు, కిందవి పైనవి సపరేట్ చేసి అట్లా పెట్టింటారేమో అనేసి నేను అనుకుంటున్నాను. నేను ఏదైనా బాగా గమనిస్తాను అనమాట, అప్పుడు నాకు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. బాగా నచ్చింది నాకైతే. ఇది ఇంకొక శివలింగము, కొంచెం అంత పెద్దగా కాకపోయినా కొంచెం పెద్దదే. సో ఈ విధంగా ఫైనల్గా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఓం నమః శివాయ.